హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. చూడండి, ఇప్పుడు పచ్చిరొయ్యలతో వంట చేస్తున్నానండి. కేజీ పచ్చిరొయ్యలు శుభ్రంగా కడిగేసుకుని పసుపు వేసుకుని ఉంచుకోవాలి. పసుపును కొంచెం పెరుగు పోసి ఉంచుకోవాలండి. ఇలాగా 10 నిమిషాలు నాననివ్వాలి. దీన్ని కొంచెం కార్న్ఫ్లోర్ కావాలి, కొంచెం శనగపిండి, జీడిపప్పు కావాలండి, ఎల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కావాలి, మసాలా సరుకులు అన్నీ కావాలి, తగినంత కారం, తగినంత ఆయిల్. ఇవేనండి పచ్చిరొయ్యలు వంట చేయడానికి కావాల్సిన పదార్థాలు. పచ్చిరొయ్యలు అయితే ఇలా ఉన్నాయి కదా, ఇట్లా మిక్సీ పట్టాలి. ఇవన్నీ నెక్స్ట్ ప్రాసెస్లో చూడండి. రొయ్యలతో గారెలు వేయడానికి, వడలు వేయడానికి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. రొయ్యలు అంతా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదేమో జీడిపప్పు, అల్లం, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలేనండి. ఇది ఓట్స్ పౌడరు, ఇది కార్న్ఫ్లోరు. ఇదంతా ముందు తయారు చేసే విధానం చెప్తాను. ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. వేడెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రొయ్యల పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. రెండు స్పూన్లు కార్న్ఫ్లవరు, 2 స్పూన్లు శనగపిండి, అల్లం వెల్లుల్లి అన్నీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్, సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, 1 స్పూన్ నెయ్యి అండి, 1 స్పూన్ నెయ్యి. ఇవన్నీ శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని 15 నిమిషాలు అలా ఉంచేయాలి. ఇలాగ ఆయిల్ కూడా కాగుతుంది. ఇదిగోండి, ఇప్పుడు గరం మసాలా పొడి వేయాలి. నానింది కదా, ఇప్పుడు గరం మసాలా పొడి వేసేసుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకుని పొడి వేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్ ఇదే రొయ్యలంతా పేస్ట్ చేస్తాం కదండి. ఇదిగానండి వాళ్ళు ఓట్స్ పిండిలో ఇలా వేసుకోవాలి. అలా వేసేసుకోవడానండి. ఆయిల్ వేడెక్కగానే వాళ్ళు చక్కగా వేసేసుకుంటే అలా వేసుకుని చక్కగా వేగనివ్వాలండి. చూడండి, వాళ్ళు ఎలా ఎగిరిపోతున్నాయి కదా, చక్కగా ఎగిరిపోయి పచ్చిరొయ్యలతో వల్ల. చూడండి, చక్కగా తీసుకున్నాం. నీట్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇలా తీసి పెట్టుకోవాలి ఇందులోకి. చూడండి, ఇలా తీసేసాను కదా, చక్కగా అయిపోయింది. టేస్ట్ చేసి చూపిస్తాను నేను మీకు. పచ్చిరొయ్యలతో వల్లండి చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్లో చేసుకోండి ఒకసారి, కామెంట్ చేయండి మాకు. చూడండి, పచ్చిరొయ్యలు గారెలు ఇలా తయారైపోయినాయి కదండి. వాళ్ళు అనొచ్చు, గారెలు అనొచ్చు, రకరకాలుగా పిలవచ్చు వీటిని. చూడండి, పచ్చిరొయ్యలతో ఇలా అయిపోయింది కదా. దానిమ్మ చూసి చేసుకున్నానండి. దానిమ్మకాయలు గట్టిగా పిండేసుకుంటే అలా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రేగులండి రొయ్యలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో కనుక రొయ్యలు వడలు వేసుకుని తినండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. జ్యూస్ కూడా తాగొచ్చు. ఇలా స్నాక్స్ చేసి ఇలా దానిమ్మ గింజలు ఇలా చేసుకుని పెడితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అబ్బబ్బా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి.